హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ వ్లాగ్స్. సో రీసెంట్గా మనం అప్లోడ్ చేసినటువంటి మైసూర్ చాముండేశ్వరి టెంపుల్ టూర్ ఉంది కదా, దాని తర్వాత అక్కడే చాముండేశ్వరి టెంపుల్ దగ్గరే ఇంకొక శివాలయం కూడా ఉందండి. అది కూడా చాలా బాగుంటుంది, చాలా పురాతనమైంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, శ్రీ మంజునాథేశ్వర స్వామి దేవస్థానం అనేసి. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపులే, కాకపోతే అమ్మవారి దగ్గర ఉన్నంత జనాలు ఇక్కడ ఉండరు అనమాట. చూస్తే మీరు చూడొచ్చు, ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది, అంత రష్ లేరు. ఎందుకంటే అమ్మవారి గుడి ఒక శక్తిపీఠం అన్నమాట, కాబట్టి అది నార్మల్గానే జనాలు ఎక్కువగా ఉంటారు. తర్వాత శివాలయం కూడా అమ్మవారితో పాటు ఉంటుంది కాబట్టి మనము ఈ పురాతనమైన శివాలయాన్ని చూడొచ్చు అనమాట. ఇక్కడంతా కూడా చూడండి ఎంత క్లియర్గా ఉంటుంది, ఎంత నీట్గా ఉంటుంది, ముఖ్యంగా చెప్పడానికి అనమాట. చాలా పవర్ఫుల్ కూడా. ఇక్కడ చూస్తే మనకి మామూలుగా శివుడికి 5 ముఖాలు ఉంటాయి అంటారు. బ్రహ్మకి ఏ విధంగా అయితే ఉంటాయో అలాగే వాటిని సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అన్నమాట. అట్లా ప్రతి ఒక్క ముఖానికి ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్టాపన చేశారు. చాలా బాగుండింది. మీరు అక్కడ ఒకవేళ వెళ్తే చాలా మంది అమ్మవారి గుడి చూపిస్తారు, కానీ శివాలయం వెళ్ళే వాళ్ళు చాలా రేర్ అనమాట. తెలిసి కూడా కొంతమంది తెలియకపోయి కూడా ఉండొచ్చు, బట్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ నుంచి మామూలుగా ఎంటర్ అవుతాము, మనకి ఆప్షన్ లేదనమాట. నార్మల్గా లోపల ఎక్కడ కూడా వీడియో తీనీరు, బట్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ ఒక నరసింహస్వామి దేవస్థానం ఉందన్నారు, మేము ట్రై చేసామన్నమాట వెళ్ళటానికి, బట్ మా అదృష్టం బాగాలేదు ఆ రోజు. ఎందుకంటే ఆ టైంకి గుడి ఓపెన్ చేసింది లేదు. ఇక్కడ చూస్తే రావి చెట్టు ఉంది, అలాగే నాగుల్ని కూడా ప్రతిష్ఠించారు. ఈసారి ఎప్పుడైనా కుదిరితే తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమహాస్ వ్లాగ్స్.